రాలేదా? సోనియమ్మ తోడు అమ్మా, మీ మేపాదోళ్ళు చాలా హుషారున్నారు. అంటే ఇప్పుడు ఇక తులం బంగారం కూడా రాలేదంటారు. ఇక నిజంగా రాలేదా? పక్కనంతటి వచ్చింది. మరి మీ ఎమ్మెల్యే మురళేమన్నా తీసుకుంటే నాకు తెలియదు. బంగారం ఎత్తుకపోతే రాలేదా? తులం బంగారం. స్కూటీలు రాలేదా? స్కూటీలు రాలేదా? రైతు బంధు వచ్చిందా? విద్యా భరోసా కార్డు వచ్చిందా? బతుకమ్మ చీర వచ్చిందా? మరి కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా వచ్చిందా? ఏమి రాలేదా? మరి మహబాద్ లో శంకర్ నాయక్ ని 53,000 ఓట్లతో ఒడగొడితిరి. మరి మనకి ఇప్పుడన్నా కనీసం సోయి వచ్చిందా? వచ్చిందా? తప్పర్థం చేసుకోకూడదు. నేను మీరు ఎందుకు అడుగుతున్నా అంటే, ఆ రోజు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మేము కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాను, కేసీఆర్ 2 పంటలకు రైతు బంధిస్తే మేము 3 పంటలకు ఇస్తామని, ఆయన ఇచ్చేది ఏంది మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పే వచ్చినాయా? మరి ఏమన్నా ఒకటన్నా కనీసం యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? రైతు బంధు లేదు, యూరియా బస్తా లేదు. తప్పు రేవంత్ రెడ్డిది కాదు. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? వెనకటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండా? ఆనాటి రోజులు తెస్తా వచ్చినాయి. మరి ఆనాటి రోజులు నేను చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయి కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆనాడు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టాం. మళ్ళా కేసీఆర్ ఉన్న రోజులు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసుకుంటున్నాయి. ఇలా ఏమైంది? మళ్ళా ఆటో అన్న లేడు. ఆటో అన్నకు ఆయనకు సమస్య వచ్చింది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూరియా బస్తాలు దొరుకుతలేవు, రైతు బంధు పడతలేదు. మరి బోనస్ అంటే బోనస్ కూడా బోగస్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఒకటే యాద పెట్టుకోండి. 2 నెలల కిందట ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అందమైన అబద్ధాలు విని